కోర్టులో కూడా ఇది ముందుకెళ్ళదు నెగ్గదు అనేది వాదన వినిపిస్తోంది. అయితే మేడం ఇప్పుడు అక్కడ లేదు ఇక్కడ లేదు అన్నది అందరూ కూడా పత్రికల్లో వచ్చినాయి అక్కడ వచ్చినాయి ఇక్కడ వచ్చినాయి అని చెప్తున్నారు తప్ప ఎవరు కూడా శానిటీ లేదు. అయితే పత్రికలు కూడా ఏంటి నాకు తెలిసి బహుశా గుమస్తా పేపర్లో ఒక్కటే వస్తుంది ఇట్లాంటి వార్తలన్నీ. ఏ పేపర్లు ఇట్లాంటి వార్తలు ఈ పేపర్ అంటే ఈ తప్పుడు వార్తలన్నీ ఒక్క ఈ పేపర్లో మాత్రమే వస్తాయి. నేను గతంలో కూడా మీకు పేపర్లు ఆ వార్తను ఆపుకుంటొచ్చు కదా. మా పేపర్ ఉంటే గదే పని చేస్తుండే గాలి లేకనే కదా ఈ బాధ అంతా. ఒక్క పేపర్ మా వాళ్ళు ఇన్నేళ్ళు 60 ఏళ్ళు పాలించినామంటారు. ఒక్క పేపర్ పెట్టుకుని ఉంటే మాకు ఈ తిప్పలే ఉండకపోతుండే. సొంత కార్యాలయమే లేదని చెప్తున్నారు కదా. గాంధీభవన్ రెంటల్ మాకు ఇది గాంధీభవన్ రెంట్ మాకు అక్కడ పోలీస్ భవన్ లో మాత్రమే ఉంటాడు ఆయన. రెంటలే మాకు ఇప్పటికి కూడా ఏం చేద్దాం మా వాళ్ళు మరి చేస్తా చేయకూడదు ఏందో మరి నాకు తెలియదు కానీ అంటే 10 ఏళ్ళు ఉన్న వాళ్ళే మేము పర్మనెంట్ అనుకున్నప్పుడు 60 ఏళ్ళు ఉన్న వాళ్ళే మేము పర్మనెంట్ కాదని ఎందుకు అనుకోదు. అంటే మాకు ఇది కూడా ఏదైనా ప్రజలే మేము అంటున్నా అంటే పాలన చేసింది చెప్తున్నా. అయితే ఈ రోజు వీళ్ళు ముందు కమాండ్ చెప్తారు 92లో క్యాప్ వచ్చినారని మీ సోదరులు అన్నారు. నేనేమంటున్నా 92లో మన దేశ జనాభా విద్య ఆ రోజు ఉన్నటువంటి అవసరాలు ఆ రోజుకి అది కరెక్ట్ సార్, కాదనేది ఏం లేదు. ఆ తీర్పును వాళ్ళని ఆ క్యాప్ ని అన్నిటిని మేము ఒప్పుకుంటాం. ఈ రోజు కూడా యాక్సెప్ట్ చేస్తాం. మేమేమంటున్నాం అంటే ఈ రోజు మాకు కావాల్సింది ఈ రోజున్న పరిస్థితులను బట్టే. 92లో ఏం జరిగింది అనేది నాకు అనవసరం. 92లో నేను అమాయకుడిని మేడం, నాకు ఏం తెలియదు. 92లో చాక్లెట్ ఇస్తే ఏడుస్తే చాక్లెట్ ఇస్తే సైలెంట్గా ఉంటుండే. ఈ రోజు ఏడుస్తే చాక్లెట్ ఇసుకుంటానా? మెడల్ కట్ 2 అపరిస్తా నేను. నన్ను ఏడిపోయినకే ప్రయత్నం చేస్తేనే తప్పరిస్తా. అట్లాంటి చాక్లెట్ తీసుకుంటానా? కాబట్టి 92 పరిస్థితులు మాకొద్దు. 2025లో మీరు ఏం చేస్తారో చెప్పండి అంటే ఎప్పుడో 92లో జరిగింది ఎందుకు మాట్లాడతారు? 92 ఎవరికైనా అవసరమా ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో? అవసరం లేదు కదా. అయిపోయింది గతం చరిత్ర అయిపోయింది. ఎందుకు నిన్న కాక మొన్న జరిగిన దసరా రోజు జరిగిన తప్పులు ఈ రోజు మాట్లాడితే ఏమొస్తుంది చెప్పండి మనం? కానీ కోర్టు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటది కదా శ్రవణ్ గారు. తీసుకొని అక్కడేం జరిగింది ఇక్కడేం జరిగింది ఆ రాష్ట్రంలో ఏం జరిగింది ఈ రాష్ట్రంలో ఏం జరిగింది ఇవన్నీ తీసుకుంటది కదా మేడం. సుప్రీంకోర్టు ఎక్కడ కూడా అక్కడ రాకపోతే మా దగ్గరికి రండి మేము మాట్లాడతామని ఒక ఆప్షన్ ఇచ్చి పోలే. డైరెక్ట్ గా ఈ పిటిషన్ మేము కొట్టేస్తున్నాం, మీరు ఏదైనా హైకోర్టులో తేల్చుకోండి పో అడుకోండి అని చెప్పి పంపించింది. ఇది నేనే కాంగ్రెస్ పార్టీ విజయం అని చెప్తలేను. బీసీలకు రకంగా మంచి జరిగిందని చెప్తే కూడా అరే బీసీలకు వాళ్ళ జీవితాల్లో దసరా వచ్చింది, నిజమైన వెలుగులు రావాలి, మంచి జరగాలని కోరుకుంటే కూడా దాన్ని కూడా హేళనగా వ్యంగ్యంగా మాట్లాడితే ఏం చిత్తశుద్ధి అని మీకు బీసీల పట్ల మాకు చిత్తశుద్ధి ఉంది అని మీరు ఏ ప్రామాణికంగా చెప్తారు? మీకన్నా అర్థం కావాలి కదా. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేయలేదు అట్లా చేయలేదు బీసీలకు చేయలేదు కామారెడ్డి ఇచ్చారు అట్లా చెప్పారు కదా ఇట్లా చెప్పారు ఇన్ని మాటలు కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేస్తారు కదా. ఇది 2014 మేనిఫెస్టో, ఇది తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల ప్రణాళిక. ఇది 2014 ఎన్నికల ప్రణాళిక వాళ్ళ పుస్తకమే ప్రింట్ చేసి ఇంటింటికి పంచారు కదా. వాళ్ళు ఫస్ట్ పాయింట్ చెప్పారు వెనుకబడిన కులాల సంక్షేమం అని చెప్పి. ఫస్ట్ పాయింట్ చట్టసభలో బీసీలకు 33% కోసం రిజర్వేషన్ కోసం కృషి చేస్తామని మొట్టమొదటి పాయింట్ చెప్పారు. ఇది 2014లో చెప్పారు. 9 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. ఎందుకు చేయలే? వాళ్ళు చేసేది ఉండే, వాళ్ళు ఆ రోజే కులగానే చేసేది ఉండే. లీగల్ గా చెల్లలేదంటే అదే తర్వాత విషయం. ఇప్పుడు వీళ్ళు చేసింది కూడా లీగల్ గా చెల్లదని కోర్టులో పడుతున్నాయి, కానీ ప్రయత్నం అయితే జరిగింది కదా, ముందడుగు అయితే పడింది కదా. సార్ ఒకసారి పోయింది 2014 అంటే 16లో ఎప్పుడు ఎన్నికలు జరిగినాయి, సబ్జెక్ట్ కరెక్ట్ 15లో ఏమో జరిగినాయి, అప్పుడు కాలేదు. 2వ తారీఖు చేయొచ్చు కదా. 9 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, ఎన్నో చట్టాలు చేసి ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు కదా. దీన్ని మీరు ప్రామాణికంగా ఎందుకు తీసుకోలే? దీన్ని మీరు ఆ రోజు చిత్తశుద్ధితో ఎందుకు పనిచేయాలి? ఇది మీరు చెప్పిన ఫస్ట్ పాయింట్ కదా. ఏదో 4th 5th పాయింట్ చెప్పినా సరేలే ఫస్ట్ ప్రయారిటీ కాదనుకుందాం. ఇది మీరు చెప్పిన ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ అంశం కదా. మీరు 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మీరు కేంద్రం మీద ఎంత ఒత్తిడి తెచ్చి ఉండాలి, ఎన్నిసార్లు ఢిల్లీకి పోయి ఉండాలి, ఎన్నిసార్లు మీరు ధర్నాలు చేసి ఉండాలి, ఎన్నిసార్లు జంతర్ మంతర్లు, మీరు ఎన్నిసార్లు నరేంద్ర మోడీ గారిని కలిసి వింత విచిత్రాల దండాలు పెట్టి రంగురంగుల శాల్వాలు కప్పి ఏవేవో విగ్రహాలు తీసుకుపోయి ఇచ్చారు కదా. అంటే విగ్రహాలు నేను దేవుడి విషయం మాట్లాడతలేను, మళ్ళా విగ్రహాలు దేవుడి విగ్రహమే ఇచ్చారు. మీరు కూడా కలిసిరు కదా, మీరు కూడా ఇచ్చారు కదా. మీరు ఇప్పుడు ఏ పార్టీ ఒత్తిడి తీసుకొస్తారు కేంద్రం మీద? ఇప్పుడు జరిగేది ఇందాకే గౌతమ్ ప్రసాద్ గారు అన్నారు పార్లమెంట్ లో, మొన్న జరిగిన పార్లమెంట్ లో కూడా ఒక్క కాంగ్రెస్ చెప్తా. ఇంతకన్నా మనకు అవకాశం ఉంది కదా మాట్లాడడానికని అవగాహన లేకుండా పూర్తి స్థాయి విషయాలు తెలియకుండా
ప్రజలకు మనం ఏం చెప్తే అది నమ్మేస్తారని ఉట్టిగా మాట్లాడొద్దు. అట్లీస్ట్ కార్తీక్ కూర్చున్నప్పుడన్నా ఇట్లాంటి విషయాలు మాట్లాడొద్దు. ఆగస్ట్ 6వ తారీఖు 2025 నాడు మీరు కావాలంటే నాకు సమయం ఏంటి, నేను లోక్సభకు నేను పిటిషన్ వేసి నేను కాగితాలు తీసుకొని వస్తా. 6 తారీఖు ఆగస్టు నాడు 2025 నాడు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారికి అడ్జాయింట్మెంట్ మోషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు. ఈ బిల్లు మీద చర్చ జరగాలి అని చెప్పి రాజ్యసభలో కూడా ఇస్తే ఈ వీళ్ళకు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఎంపీలు ఆ రోజు గైహాజరైనరు. ఎందుకు గైహాజరైనరు చెప్పమనండి. మళ్ళా బీజేపీ పార్టీ ఓం బిర్లా గారికి ఇస్తే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కాదు, ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళందరూ సంతకాలు తీసుకొని అడ్జాయింట్మెంట్ మోషన్ ఇస్తే ఓం బిర్లా గారు దానిపైన డిస్కషన్ చేయడానికి రిజెక్ట్ చేసిండు. ఏం చిత్తశుద్ధి ఉంది బీజేపీ పార్టీకి? మళ్ళీ వీళ్ళు వచ్చి ఇంత తప్పుల తడాకగా ఇంత అంటే ఇంత లైవ్ గా వీళ్ళు అబద్ధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తారని చెప్పడానికి ఏం కావాలి? మీరు కావాలంటే మీరు ఇప్పుడు కూడా చూడండి, 6వ తారీఖు ఆగస్టు 2025 నాడు మీరు సెర్చ్ చేసి చూడండి. రాకపోతే నేను ఇదే చర్చలు క్షమాపణ చెప్తా. అడ్జాయింట్మెంట్ మోషన్ ఇస్తే బీజేపీ పార్టీ దాన్ని తిరస్కరించింది. రాజ్యసభలో వీళ్ళకు ఉన్నటువంటి రాజ్యసభ ఎంపీలు ఆ రోజు గైహాజరైనరు. వీళ్ళకి ఏం చిత్తశుద్ధి ఉందో నాకు అర్థం కాలేదు. అయితే డెడికేషన్ కమిషన్ గురించి మాట్లాడారు. డెడికేషన్ కమిషన్ కూడా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని కోర్టుకు పోతే కోర్టు చెప్పింది మీరు డెడికేషన్ కమిషన్ వేయండి అంటే వీళ్ళు ఆ రోజు ఎందరు ఏమన్నారు చూసినారా? కాంగ్రెస్ పార్టీకి ముట్టికాయలు వేసింది హైకోర్టు అన్నారు. ఈ రోజు డెడికేషన్ కమిషన్ లేదా రాష్ట్రంలో? లేకపోతే అడ్రస్ చెప్తా పొమ్మని చెప్పండి. హైదరాబాద్ మెట్రో స్టేషన్ కిందనే ఉంటుంది, HMWDS వెనకాల అంటున్నా. డెడికేషన్ ఈ రోజు డెడికేషన్ కమిషన్ లేదు అంటున్నారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి మొట్టికాయలు వేసింది. ఈ రెండింటి లేదు కరెక్ట్, లేదన్నది నిజమా, మొట్టికాయలు వేసింది అన్నది నిజమా? డెడికేషన్ కమిషన్ ద్వారా ప్రాపర్ సర్వే జరగలేదు అనేది ఈ రోజు సర్వే జరగలేదు అని అంటున్నారు కదా. వీళ్ళ వాదన ఏంది? సర్వే జరగలేదు అంటున్నారు కదా. ఇది మేము కాంగ్రెస్ పార్టీ చేసిన సర్వే కాదు, మీ వరకే అది. ఇది కాంగ్రెస్ కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వే. కదా సరిగ్గా లేదు కదా, మీకు బాధ్యత. ఈ సర్వే నువ్వు అంటే నాకు చాలా గౌరవం. 24 లెక్కొట్టిరు, 25 కూడా ఎగ్గొడుతున్నారు కదా. మీరు చేయొచ్చు కదా కులగాన. నేను జిహెచ్ఎంసీ పరిధిలోనే ఉంటాను, హైదరాబాద్ లోనే ఉంటాను. నా ఇంటి నెంబర్ రాసుకోండి, నా ఇంటి నెంబర్ డేటా తీయమని సర్వే జరిగినట్టు. అవును మేడం, ఆ రోజు ఇదే విషయము అసెంబ్లీలో చర్చకు వస్తే అట్లా ఒక 10 మెంబర్లు చెప్పండి అంటే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ సలహాలు చెప్పకపోగా ప్రభుత్వం పైన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. ఏమని? వీళ్ళు సరిగ్గా చేయలేదు, ముఖ్యమంత్రి గారే ఒప్పుకున్నారు అని. ఆ రోజు ఒక 10-15 రోజులు మీకు టైం ఇచ్చింది కదా. టైం ఇచ్చినప్పుడు బాధ్యత గలటువంటి పౌరులుగా ప్రజాపాలన కేంద్రానికి మేమే మా పార్టీ ఆఫీస్కి రమ్మంటే కదా, ప్రభుత్వ కార్యాలయానికి పోయి మీ వివరాలు అందిస్తే ఏమైతుండే? అంటే ఈ రోజు ఏంటి, మీ వివరాలు రాలేదు, నా ఇంటి అడ్రస్ చెప్తా, దాని వివరాలు తీయండి అంటే అవి రాలేదు, ఇది కాలేదు అని చెప్పడానికి మీరు ఒక అవకాశం. ఇప్పుడు కార్తీక్ అనే చెప్పే విషయం ఏంటంటే మేము ప్రాపర్ గా చేయలేదు, మాకు సలహాలు చేయండి అని మీరు చెప్పుకుంటున్నారు కదా, అంతే కదా. మేము చేయలేకపోతున్నాం, తీసుకుంటాం సలహాలు. అదే చెప్తున్నారు, ప్రాపర్ గా చేయలేదు అని మీరు అందరూ కూడా అసెంబ్లీలో మాట్లాడారు కాబట్టి సరే మేము కూడా జరగలేదు అనే దాంతో ఎక్స్టెండ్ చేసినాము. ప్రాపర్ గా చేయలేని వాళ్ళు ఒప్పుకున్నారు కూడా. అదే అంటున్నాను, ఒప్పుకొని మళ్ళీ చేసిన తర్వాత ఎంత పర్సెంటేజ్ సర్వే జరిగిందో చెప్పిరా? బాధ్యతాయుతంగా మీరు ఎందుకు పోలేదు అంటున్నారు. మీరు ఒక సర్వే జరిగింది చెప్పింది చేసుకోవచ్చు కదా. 3% సర్వే మిస్ అయింది, 3% చేసినామని చెప్పారు. 3% మిస్ అయిందా ఈ రోజు కూడా? చర్చకి ఎందుకు ఒప్పుకున్నారు? బీజేపీ ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టారు. ఒకటే అండి, బీసీ రిజర్వేషన్ అమలు కోసం వీళ్ళు ఏంది అంటే ఏదో ఒక రకంగా ఒక లూప్ హోల్ పట్టుకోవాలన్నది వీళ్ళ ఆలోచన తప్ప ఎక్కడ కూడా బీసీలకు మంచి చేయాలన్న ఆలోచన వీళ్ళకి లేదు. సరే ఇప్పుడు ఏంది ఒప్పుకున్నారు అని అంటారు, తప్పేముంది అందులో? ఏమైనా మనుషులంగా మనం ఏమైనా 100% దేవుళ్ళమా? దేవుళ్లే తప్పు చేసిరు మేడం, దేవుళ్ళే పొరపాటులు చేస్తే మళ్ళా వాళ్ళకు శాప విమోచనలని అవన్నీ ఇవన్నీ జరిగిన చరిత్రలో మన పుస్తకాల్లో. అట్లాంటిది సరే ప్రభుత్వము ప్రతిపక్షము విపక్షం చెప్పిన మాటల్ని స్వీకరించి మీకు మళ్ళా 10 రోజులు టైం ఇస్తే మీరు బాధ్యతగా వెళ్ళి మీ వివరాలు అందించకుండా ఈ రోజు వచ్చి మీరు ఏం చిత్తశుద్ధితో మాట్లాడుతారో నాకు అర్థం కాలేదు. అయితే చట్టం పైన అయితే అన్నగారు ఒక మాట అన్నారు బిఎడ్ నుంచి, నాకు మంచిగా అనిపించింది.
ఏంటి, మేము మంచి మనసుతోని చట్టాన్పైన సంతకం పెట్టినాము అసెంబ్లీలో మా ఎమ్మెల్యేలు అని అన్నారు. ఎస్, చాలా మంచి మాట అన్నారు. నేను నిజంగా అప్రిషియేట్ చేస్తా ఆ మాటని. నేనేమంటున్నా, మా అన్నకున్నటువంటి అవగాహన రాజకీయాలపైన బీసీల పట్ల ఉన్నటువంటి మా అన్నకున్నటువంటి చిత్తశుద్ధి ఎందుకు రామచంద్రరావు గారికి లేకుండా పోయింది అనేది నా బాధ. ఆయనే అన్నారు, మమ్మల్ని అసెంబ్లీలో నమ్మించి మోసం చేసిండ్రు అట. ఎట్లా అవుతుంది ఇది అంటే? ఈ మాత్రము వాళ్ళు చదువుకోకుండానే ఎమ్మెల్యేలు ఒకరంటే పెట్టిరు అనుకుందాము. 8 మంది పెడతారా? ఎట్లా పెడతారు 8 మందిని? ఒక్కరిని మోసం చేయడమే కష్టం బీజేపీ వాళ్ళని మీరు అంటారు. 8 మందిని కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తే మీ మోసపోయినామని చెప్పడానికి ఎట్లా మనసాక్షి వచ్చిందో వారికి అర్థం కాలేదు. కాబట్టి ఈ వేదిక పైన నేను మా సాయాన్ని అప్రిషియేట్ చేస్తున్నా. అయితే కాలయాపన అని అన్నారు, తెలంగాణ బిల్లును కాలయాపన అన్నారు కదా. అప్పుడు శ్రీకృష్ణ కమిటీ వేస్తే కాలయాపన అన్నారా? తర్వాత కాళేశ్వరం క్యాంపెయిన్ కమిటీ వేస్తే కాలయాపన అన్నారా? కాలయాపన జరిగిందా? ఎండ్ రిజల్ట్ రాలేదా మనకు? అట్లానే ఈరోజు కూడా బీసీలకు సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ ఎటువంటి కాలయాపనలకు తాగుండదు. కాలయాపన అని మీరు ప్రజలకు చెప్పి ఈ రోజుకు మీరు ఏదో చెప్పి బ్రతకడమే తప్ప అది నిజంగా జరగదు. అయితే మేడం, ఇక్కడ ఇంతసేపట్ల మా సోదరులు ఎవరు కూడా బీసీలకు అట్లా జరగదు, బీసీలకు ఇట్లా జరగదు, బీసీలకు అది కాదు, బీసీలకు అన్యాయం అవుతుంది, ఎంతసేపు నెగటివ్గా కానీ బీసీలకు మంచి జరగడానికి ఇవి పాసిబిలిటీ పాయింట్స్ ఉన్నాయి. కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకుంటే బీసీలకు మంచి జరుగుతుంది. బీసీలకు మంచి జరగడానికి ఇవి సాధికారిత తీసుకొస్తాయి. సాయి కిరణ్ గారు మొదట్లోనే చెప్పారు, రేపు నిజంగా కోర్టులో ఇది ఓకే అయితే మేము కూడా 100% దీన్ని కానీ ఇట్లా ఏదైనా పాయింట్స్ పెండింగ్ పడితే అట్లా పెండింగ్ పడకుండా ప్రభుత్వం ఇట్లా చేస్తే ఆ పెండింగ్ పడదు అని మాత్రం ఎవరు చెప్పకపోవడము నాకు బాధాకరం. నాకు ఏమంటున్నా, నేనేమంటున్నా కోర్టు తీర్థమే జరుగుతుంది, దానేముంది. నేనేమంటున్నా, ఇప్పటి కూడా నేను ఈ వేదిక పైన కూడా నేనేమి సర్వం మాకే తెలుసు, మేము అపరమేధావులం, మేము శ్రీకృష్ణుడు లాంటి వాళ్ళం, అర్జునుడు విష్ణుమూర్తి లాంటి వాళ్ళం మేమేం చెప్తలేము. మేమేమంటున్నాము, మాకున్నటువంటి పరిధిలో మాకున్నటువంటి వెసులుబాటులో మేము ఇక్కడ తీసుకొచ్చినాము. మీరేమైనా సలహాలు ఇస్తే ఇవ్వండి, దాన్ని మేము పాటిస్తాము అంటే ఒక్కరు ఒక సలహా చెప్పింది లేదు. కానీ ఎంతసేపటి బీసీలకు మంచి జరగదు, బీసీలకు మోసం జరుగుతుంది, రేవంత్ రెడ్డి గారి వల్ల అన్యాయం జరుగుతుంది అని అంటే మరి ఆయన ఏమన్నా దేవుందర అడిగొచ్చిండా, నన్ను రెడ్డి కులంలో పుట్టి అని ఏమన్నా అడిగొచ్చిండా, లేకపోతే ఇంకోరు మమ్మల్ని ఫలానా కులంలో పుట్టి అని అడిగొచ్చిరా? ఆయన ఆ దాంట్లో పుట్టిండు, పెరిగిండు, పెద్దగా అయిండు. ఆయన హయాంలోనే కదా బీసీలకు 42% ఇవ్వాలని కామారెడ్డిలో ప్రకటన జరిగింది. ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఎస్సీలకు వర్గీకరణ జరిగింది. ఆయన ఆ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. అట్లాగే బీసీల కోసం ఈరోజు జంతర్ మంతర్ల ధర్నా చేసిన, కోర్టులలో కేసులు కొట్టేసిన, ఈరోజు కోర్టులలో న్యాయం జరిగిన, ఇట్లాంటి తీర్పులో ఇట్లాంటి సర్వేలు జరిగిన ఇవన్నీ ఆరెడ్డి గారు ఉన్నప్పుడే కదా. మంచి చేయాలనుకున్న వ్యక్తికి దయచేసి మీరు సహకరిస్తే మంచిగా ఉంటుంది, కానీ దయచేసి అపశకునాలు పెట్టొద్దని చెప్పి నేను మిమ్మల్ని విజ్ఞప్తి మాత్రమే చేస్తున్నా. అయితే ఒక పాయింట్, సెప్టెంబర్ 30 నాటికి వీళ్ళు ఎలక్షన్స్ నోటిఫికేషన్ షెడ్యూల్ వెయ్యరు, మళ్ళా కోర్టుకు వెళ్తారు, టైం అడుగుతారని ఇదే వేదిక పైన మాట్లాడారు. నేను ఆ రోజు కూడా చెప్పిన 30 కల్లా వేస్తాం, ఖచ్చితంగా వేస్తాం, చెప్పిన తారీఖు చెప్పినట్టు ఎన్నికలు జరుగుతాయని చెప్పిన. ఆ రోజు కూడా ఇట్లా నన్ను వ్యంగ్యంగా మాట్లాడేది. ఈ రోజు కూడా చెప్తున్నా, 30 కల్లా వేసినాం కదా, ఈ రోజు కూడా చెప్తున్నా 9వ తారీఖు నాడు షెడ్యూల్ ప్రకారమే నోటిఫికేషన్ వస్తుంది. చెప్పిన డేట్ల పైన చెప్పినట్టు ఎలక్షన్లు జరుగుతాయి, మీకు రిజల్ట్స్ వస్తాయి. మీరు ఎవ్వరు కూడా బాధపడద్దు, భయపడద్దు. ఎక్కడా కూడా ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో అన్యాయం జరిగినట్టు బీసీలకు ఇక్కడ అన్యాయం జరుగుతుందన్న వ్యాఖ్యల పైన దయచేసి ఒక రిక్వెస్ట్, ఇది ఏ బీసీ బిడ్డ కూడా మీరు అధైర్యపడొద్దు. మీకు అన్యాయం జరిగిందంటే మీకన్నా ముందు నష్టపోయేది బాధపడేది మేమే. కాబట్టి మీకు బాధ కలిగింది, మిమ్మల్ని పెట్టము, మేము బాధపడము. 42% 100% 42% తోనే ఇచ్చిన షెడ్యూల్లో ఇచ్చినట్లుగానే నోటిఫికేషన్ వస్తుంది, ఎన్నికలు జరుగుతాయి. ఏ ఒక్క బీసీ బిడ్డ కూడా అన్యాయం జరగదు. మీకు అన్యాయం జరిగితే అది మీకు అన్యాయం జరిగినట్టు కాదు, మాకు అన్యాయం జరిగినట్టు. కాబట్టి మీకు అన్యాయం చెయ్యము, మేము అన్యాయం తీసుకుందాం. సాయి కిరణ్ గారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నంత కూడా తప్పులు తడక దీనికి అది లేదు.